نستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: يا أيها الذين آمنوا لا تأكلوا الربا أضعافا مضاعفة واتقوا الله لعلكم تفلحون. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైన, వారి సహచరుల పైన, వారి కుటుంబీకుల పైన కురియుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మానవుడు సంతోషకరమైన జీవితం గడపటానికి ఎన్నో కష్టాలు పడుతుంటాడు. కాకపోతే జీవన విధానం ఇస్లాం విధంగా ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. సోదర మహాశివులారా, ఇస్లాం ఒక పరిపూర్ణ జీవన విధానం నేర్పిస్తుంది. మానవుడి జీవితంలో మేలు ఎలా కలుగుతుంది, మానవుడి జీవితంలో శుభాలు ఎలా కలుగుతాయి, మన జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బర్కత్ ఎలా ప్రసాదిస్తాడు, అల్లాహ్ కరుణ దయ ఎలా చూపిస్తాడు అనేది ఇస్లాం బోధిస్తుంది. ఇస్లాం మానవుడి మనుగడ ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని గురించి స్పష్టంగా వివరంగా ప్రస్తావిస్తుంది. సోదర మహాశివులారా, మన జీవితంలో మనము సుఖంగా బతకాలంటే బిజినెస్ చేస్తాం, జాబ్ చేస్తాం, కూలీ చేస్తాం, అనేక విధాలుగా మనకు వృత్తి తెలుసు. ఆ వృత్తి నిమిత్తము మనం కష్టపడతాము, సంపాదిస్తాము, సుఖంగా బతకడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. దానికోసం బిజినెస్ చేస్తాం, జాబ్ చేస్తాం, కూలీ పని చేస్తాము, మేస్త్రి పని చేస్తాము, అనేక విధాలుగా
జీవన మనుగడ సంతోషకరంగా సుఖంగా ఉండాలని కష్టపడుతూ ఉంటాం. అయితే మన ఇస్లాం ధర్మము బిజినెస్ ఎలా చేయాలి, బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎలా ఉండాలి, ఒకరితో మన వ్యవహరణ ఎలా ఉండాలి, కస్టమర్ వస్తే వారితో ఏ విధంగా మనము వ్యవహరించాలి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ యొక్క నియమ నిబంధనలు ఏమున్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, అన్నీ వివరంగా ఖురాన్ మరియు హదీస్ ద్వారా మనకు తెలియపరుస్తుంది. సోదర మహాశివులారా, అయితే ఈ సంతోషకరమైన జీవితం సుఖంగా గడపడానికి మనము అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. అందులో ఒకటి ఏమిటంటే బిజినెస్ అభివృద్ధి కోసం లోన్ తీసుకుంటాం, బిజినెస్ అభివృద్ధి కోసం, బిజినెస్ డెవలప్మెంట్ కోసం మనము వ్యాపార అభివృద్ధి నిమిత్తము లోన్ తీసుకుంటాం బ్యాంకుల నుండి, లేకపోతే కార్పొరేటివ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి ఫైనాన్స్ తీసుకుంటాం, ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ కడతాం. అవునా కాదా? ఇవన్నీ మనము చూస్తున్నాం. లేకపోతే అవసరానికి ఏదైనా వస్తువు కావాలంటే ఈఎంఐ మీద కొంటున్నాం. ఈక్వల్లీ మంత్లీ బేస్డ్ ఇంట్రెస్ట్ కట్టి మనము ఆ వస్తువుని ఉపయోగించుకుంటున్నాం. అయితే ఇస్లాం వెలుగులో మనం ఏదైతే సంతోషకరమైన జీవితం గడపడానికి ప్రయత్నిస్తున్నామో, లోన్ తీసుకుంటున్నాం, ఈఎంఐ మీద వస్తువులు కొంటున్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఖురాన్ మరియు హదీస్ వెలుగులో మనము ఒకసారి పరిశీలించుకోవాలి. అయితే మనం ఎప్పుడైతే ఖురాన్ మరియు హదీస్ ముందు పెట్టి మన జీవన వ్యవహారాన్ని దాని ముందు పెట్టి చూస్తుంటే చాలా విషయాలు మన ముందుకు వస్తాయి. అందులో ఒక విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. సూరా ఆల్ ఇమ్రాన్ సూరా సంఖ్య 3 వాక్యం సంఖ్య 130. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, లా తఅకులుర్ రిబా, వడ్డీ తినకండి. ఎలా తినకండి? ఎలా చెప్తున్నారు? అదాఫ ముదాఫ, ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. వత్తకుల్లాహ లఅల్లకుం తుఫ్లిహూన్, మీరు గనక దైవ భీతితో గనక జీవితం గడిపితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు సాఫల్యం దక్కేలా చేస్తాడు. మీకు సాఫల్యం కావాలా? ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందాలనుకుంటున్నారా? అల్లాహ్ ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? లా తఅకులుర్ రిబా, వడ్డీ సొమ్ము తినకండి. వడ్డీ సొమ్ము తినకండి, వడ్డీ సొమ్ముతో దూరంగా ఉండండి. అదేవిధంగా వడ్డీ సొమ్ము చెల్లించకండి. అదాఫ ముదాఫ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటాయి కదా, అగ్రిమెంట్ చేస్తారు. ఆ అగ్రిమెంట్ లోపు మనము ఒక నెల 2 నెలల లోపు ఇవ్వకపోతే ప్రతి నెల అగ్రిమెంట్ విధంగా వడ్డీ పెరుగుతూ ఉంటుంది. అలా వడ్డీ తినకండి అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లా తఅకులు రిబా అదాఫ ముదాఫ, నెలకు సంవత్సరాలకు వడ్డీ పెరుగుతూ ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రా మనీ ఇంట్రెస్ట్ ఏదైతే తీసుకుంటున్నారో దానితో దూరంగా ఉండండి, ఆ వడ్డీ సొమ్ము తినకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరుస్తున్నాడు. సోదర మహాశివులారా, వడ్డీ సొమ్ము తినడము, వడ్డీ సొమ్ము చెల్లించడము రెండు కూడా నిషేధింపబడిన విషయము. ఇది గమనించాలి. చాలామంది పొరపాటు చేస్తున్నారు. గురువు గారు, వడ్డీ సొమ్ము తినడమే తప్పు కానీ వడ్డీ సొమ్ము చెల్లించడం తప్పు కాదు కదా అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, పొరపాటు చేసుకుంటున్నారు. సోదర మహాశివులారా, వడ్డీ సొమ్ము చెల్లించడం కూడా నిషేధింపబడినది. ఎందుకంటే మీరు వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నాడు కాబట్టి ఎదుటివాడు మీ వడ్డీ సొమ్ము తింటున్నాడు. మీరు చెల్లించకపోతే అతను తినడు కదా. కావున వడ్డీ సొమ్ము ఏ విధంగా అయితే తీసుకోవడం హరాం, అదేవిధంగా వడ్డీ సొమ్ము ఇంట్రెస్ట్ చెల్లించడం, ఇంట్రెస్ట్ కట్టడం కూడా హరాం. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి రీసెంట్లీ కొత్త బండి కొన్నాడు, యాక్సెస్ 125.
1,30,000 సంథింగ్ దాని యొక్క ప్రైజ్. అతను మామూలు జనరల్ పబ్లిక్, అంత సంపన్నుడు ధనవంతుడు ఏమీ కాదు. నా దగ్గర వచ్చాడు, గురువుగారు దువా చేయండి అన్నాడు. దేనికోసం అండి అన్నా. కొత్త బండి కొన్నానండి, ప్రారంభించడానికి ముందు దువా చదవాలి కదా, దువా చేయండి మా కోసం. నేను ప్రశ్నించాను, ఈ బండి ఎలా కొన్నారండి అన్నాను. అతను సమాధానం ఏమిచ్చాడు తెలుసా? ఈఎంఐ మీద కొన్నానండి అన్నారు. ఈఎంఐ అంటే ఏంటండి అడిగాను. అని నాకు తెలుసు, అయినా అడిగాను. గురుగారు, మా దగ్గర సరిగ్గా డబ్బులు ఉండవు, కానీ అవసరం, సో అవసరానికి ఈ వస్తువు కొనుక్కున్నాం. అయితే ఇంతకీ అతని దగ్గర ఒక ఆల్రెడీ బండి ఉంది, ఒక బైక్ ఆల్రెడీ ఉంది, ఒక ఆటో కూడా ఉంది, కానీ కొత్త బండి కొన్నాడు. ఏంటి? బై క్యాష్ కాదు, మొత్తం క్యాష్ చెల్లించలేదు, అప్పు మీద కొన్నాడు, అప్పు తీసుకున్నాడు, ఈఎంఐ మీద కొన్నాడు. 1 సంవత్సరానికి ఇంత కట్టాలి. సరేనండి, ఏ విధంగా తీసుకున్నారు నాకు వివరించండి అన్నాను. గురుగారు చూడండి, మామూలుగా మనం తీసుకుంటే 1.2 lakhs పడుతుంది అనుకోండి. ఈ ఈఎంఐ మీద తీసుకుంటే ఒక 25-28,000 ఎక్స్ట్రా కట్టాలి అన్న. ఈక్వల్లీ మంత్లీ బేస్డ్ ఇంట్రెస్ట్, అంటే నెలల వారీగా ఇంత ఫిక్స్డ్ అమౌంట్ అనేది వారికి చెల్లించాలి అన్న. ఎక్స్ట్రా ఇస్తున్నారు కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? లా తాకులు రిబా అద్ఆఫ ముదాఫ. ఎక్స్ట్రా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా చెల్లిస్తున్నారు కదా, నిషేధింపబడిన విషయము చేస్తున్నారు, మీరు హరాం పని చేస్తున్నారు. అతను ఎక్స్ట్రా డబ్బు తీసుకుని సొమ్ము తింటున్నాడు కదా, అతను కూడా హరాం పని చేస్తున్నాడు. ఇతను ఏమన్నారంటే, గురువుగారు ఇది హరాం ఎలా అవుతుందంటే, ఎందుకంటే తినేవాడు హరాం తింటున్నాడు కానీ నేను చెల్లిస్తే తప్పేముంది అన్నాడు. నేను అన్నాను, అయ్యా నువ్వు గనక అతనికి 25,000, 28,000 ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వకపోతే అతను ఏమైనా తింటాడా? నువ్వు ఇస్తున్నావు కదా, నువ్వు ఇస్తూనే తింటున్నాడు కాబట్టి నువ్వు కూడా సమానంగా అతని తోడుగా నిషేధింపబడిన పని చేస్తున్నావు, హరాం పని చేస్తున్నావు. వడ్డీ చెల్లించడం, వడ్డీ సొమ్ము తినడం 2 కూడా సమానమే. ఎంత ఘోరమైన మహాపాపం అంటే కన్న తల్లితో వ్యభిచారం చేసిన సమానం. అంత ఘోరమైన నీచమైన పాపం ఇది అన్నాను. అతను భయపడిపోయాడు. గురుగారు అలా అంటారేంటండి అన్నాడు. అంతేనండి, అది మీరు చేసింది వడ్డీ అన్నా. వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నారు కదా, అది కూడా హరాం పని చేశారండి. వెంటనే వెళ్ళి అప్పచెప్పి ఆ బండి తౌబా చేసుకోండి అన్నాను. సోదర మహాశివులారు, ఈ విధంగా మనం చూసుకుంటే మన సమాజంలో చాలామంది అమాయకుల ముస్లింలు ఏమనుకుంటున్నారంటే, వడ్డీ సొమ్ము తినడము, ఇంట్రెస్ట్, ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ తినడమే హరాము, చెల్లించడం హరాం కాదు అనుకుంటున్నారు. కాదు, చెల్లించడం కూడా హరామే. సోదర మహాశివులారా, అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బకరా సూర నంబర్ 2 ఆయత్ సంఖ్య 278-279, యా అయ్యుహల్లదీన ఆమను వదరు మా బకియ మినర్ రిబా ఇన్ కుంతుమ్ ముమినీన్ ఫఇన్ లం తఫఅలు ఫఅదను బిహర్బిన్ మినల్లాహి వ రసూల్. ఓ విశ్వాసులారా, అల్లాహ్తో భయపడుతూ జీవితాన్ని కొనసాగించండి. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించండి. వదరు మా బకియ మినర్ రిబా, మరియు ఇప్పుడు వరకు ఏదో వడ్డీ సొమ్ము తిన్నారు, ఓకే, ఇక్కడ నుండి వడ్డీ సొమ్ము తినడానికి వీలు లేదు. ఎక్స్ట్రా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి వీలు లేదు, తీసుకోకండి. ఏదైతే ఎక్స్ట్రా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఎప్పటి వరకు తీసుకున్నారో ఇక్కడి నుంచి మానేయండి. మా బకియ మినర్ రిబా, ఫైనాన్షియల్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అమౌంట్ వదిలేయండి, తీసుకోకండి. ఇన్ కుంతుమ్ ముమిన్, ఒకవేళ మీరు విశ్వాసులు అయ్యి ఉంటే. అంటే అర్థం ఏమైంది? వడ్డీ సొమ్ము చెల్లించడం వలన, వడ్డీ సొమ్ము తినడం వల్ల మన విశ్వాసం బలహీనత పడిపోతుంది, వీక్ అయిపోతుంది.
విశ్వాసం కాదు. మనం విశ్వాసి యొక్క లక్షణము కాదు, విశ్వాసి యొక్క క్యారెక్టర్ కాదు వడ్డీ సొమ్ము చెల్లించడం, వడ్డీ సొమ్ము తినడం. హరాం. ఫైల్లం తఫాలు, ఒకవేళ మీరు గనక వడ్డీ సొమ్ము తినడము, వడ్డీ సొమ్ము చెల్లించడం మానకపోతే, మీ పని మీరు చేసుకుంటూ ఉంటే, ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ తింటూ ఉంటే, ఫఅదను బిహర్బిన్ మినల్లాహి వ రసూలి, మీరు దైవంతో మరియు దైవ ప్రవక్తతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండండి. అల్లాహు అక్బర్. అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. ఏమండి, దైవ ప్రవక్తతో మనం యుద్ధం చేయగలమా? దైవంతో యుద్ధం చేయగలమా మనము? కానీ ఎవరైతే వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నారో, వడ్డీ సొమ్ము తింటున్నారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండమని అల్లాహ్ అంటున్నారు. అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన మహాపాపం చూడండి. సోదర మహర్షులారా, మీ జీవితంలో గనక ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ సొమ్ము తినడం కానీ చెల్లించడం కానీ అలవాటు ఉంటే వెంటనే తౌబా ఇస్తిగ్ఫార్ చేయండి. అల్లాహ్ సమక్షం వెళ్ళి పశ్చాత్తాపం పొందండి సోదర మహర్షులారా. ఎందుకంటే ఇది మహాఘోరమైన పాపం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యుద్ధ ప్రకటన చేస్తున్నాడు. మీరు దైవ ప్రవక్తతో, దైవంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు. అల్లాహు అక్బర్. ఎంత మహాఘోరమైన పాపం చేస్తున్నాం మనం. సోదర మహాశివులారా, అదేవిధంగా ఎవరైతే వడ్డీ సొమ్ము తింటున్నారో, ఎవరైతే వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నారో, వారిపైన ప్రవక్త శపించి ఉన్నారు. ప్రవక్త శాపం పడుతుంది. లాన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆకిల రిబా వ ముకిలహు వ కాతిబహు వ షాహిదై వ ఖాలహుం సవా. అల్లాహు అక్బర్. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం శపించి ఉన్నారు, లానత్ చేసి ఉన్నారు. ఎవరిపైన? ఆకిల రిబా, వడ్డీ సొమ్ము తినేవారిపైన, వముకిలహు, వడ్డీ సొమ్ము చెల్లించేవాడిపైన, వకాతిబహు, వడ్డీ సొమ్ము అతను ఇస్తాడు కదా, అగ్రిమెంట్ చేయిస్తాడు, బాండ్ పేపర్ మీద సిగ్నేచర్స్ తీసుకుంటాడు, ఆడిటర్ ఉంటాడు మధ్యలో, ఆడిటర్ పైన వకాతిబహు, ఆడిటర్ అగ్రిమెంట్ రాసేవాడు. వషాహిదై, విట్నెస్, విట్నెస్ కింద ఇద్దరు నామినీస్ పెడతాం మనం, సాక్షులు. వకాలహుం సవా, అందరూ కూడా సమానమే. అంటే వడ్డీ సొమ్ము తినేవాడు, వడ్డీ సొమ్ము చెల్లించేవాడు, వడ్డీ సొమ్ము యొక్క ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో, ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్, అందులో ఆడిటర్ కింద పనిచేసేవాడు, అగ్రిమెంట్ రాసేవాడు, అదేవిధంగా అక్కడ సాక్షుల కింద ఉండేవారు నామినీస్, అందరూ కూడా సమానమే. అందరూ కూడా సమానంగా హరాం పని చేసినట్టు. ఇప్పుడు ఏమర్థమైంది? వడ్డీ సొమ్ము చెల్లించడం కూడా హరామే. ఏ విధంగా అయితే తీసుకోవడం హరామో, చెల్లించడం కూడా హరామే. ఫినాన్షియల్ ఇంట్రెస్ట్, డబ్బు తినడం హరామే, ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ కట్టడం కూడా హరామే. ఈఎంఐ మీద తీసుకుంటున్నాం కదా వస్తువులు, జాగ్రత్తగా ఉండండి సోదర మహాశివులారా. అదేవిధంగా ఇది ఎంత మహాఘోరమైన పాపం ఉంటే, అల్లాహు అక్బర్, దీని యొక్క ప్రభావం మనం చూసుకుంటే జీవితంలో శుభాలుండవు. ఎవరైతే వడ్డీ సొమ్ము తింటున్నారో, వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నారో, వడ్డీ వ్యవహారాన్ని చేస్తున్నారో, ఆ వ్యవహారంలో పడి ఉన్నారో, ఫినాన్షియల్ ఇంట్రెస్ట్లో మునిగిపోయి ఉన్నారో, అలాంటి వారి జీవితంలో శుభాలుండవు. ఆశీర్వాదాలతో కోల్పోతాడు. దైవ ఆశీర్వాదం ఉండదు. అల్లాహు అక్బర్. బర్కత్ ఉండదు, రహ్మత్ ఉండదు వారి జీవితంలో. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: మా అహదున్ అక్తర మినర్ రిబా ఇల్లా కాన ఆఖిబతు అమ్రిహి ఇలా ఇల్లతిన్. అంటే వడ్డీ సొమ్ము తినేవాడు ఏమనుకుంటాడంటే, రోజు రోజుకి ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ డబ్బు పెరుగుతూ ఉంది అనుకుంటాడు, నేను సుఖంగా బతకవచ్చు అనుకుంటాడు. కానీ అలా జరగదు. రోజు రోజుకి వారి సొమ్ము నుండి బర్కత్ వెళ్ళిపోతూ ఉంటుంది, శుభాలు కోల్పోతూ ఉంటాడు. అతనికి ఆ విషయం తెలియదు. అందుకే చూడండి,
ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ బిజినెస్ చేస్తున్నారో, ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో, వీరి జీవితంలో నిజంగానే సుఖం ఉండదు, మనశ్శాంతి ఉండదు, శుభాలు ఉండవు, బర్కత్ ఉండదు, రహ్మత్ ఉండదు. కారణం ఏంటి? దైవ కారుణ్యం చూపించడు. కారణం ఏంటి? వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నారు, వడ్డీ సొమ్ము తింటున్నారు. కాబట్టి అనేక రకాలమైన టెన్షన్స్లో, ప్రాబ్లమ్స్లో, ఛాలెంజెస్లో చిక్కుకుని ఉంటారు. ఎన్నో భయంకరమైన రోగాలు, జబ్బులు, క్రిటికల్ కండిషన్స్లో ఉంటాయి వాళ్ళ డిసీజెస్. అలాంటి రోగాలు వస్తాయి. వాళ్ళు మన ముందు చక్కగా కనపడతారు, మంచి బంగ్లాలో, మంచి 4 అంతస్తుల బిల్డింగ్లో నివసిస్తారు, డ్యూప్లెక్స్ రూమ్లో ఉంటారు, సంతోషకరమైన జీవితం, హ్యాపీ లైఫ్ అనుకుంటాం మనం. కానీ కాదు. నిజంగా చెప్పాలంటే వడ్డీ సొమ్ము చెల్లించేవాడి జీవితంలో, అదేవిధంగా వడ్డీ సొమ్ము తినేవాడి జీవితంలో మనశ్శాంతి ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాలు కురిపించడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆశీర్వాదం ఉండదు. వారి జీవితంలో బర్కత్ ఉండదు. దైవం రహ్మత్ కురిపించడు. మనశ్శాంతి టెన్షన్స్లో ఉంటాడు, ప్రాబ్లంలో ఉంటాడు. అదేవిధంగా వడ్డీ సొమ్ము తినేవాడి జీవితంలో డబ్బులు కూడా అలాగే కోల్పోతుంటాడు. వాడు సొమ్ము తగ్గిపోతూ ఉంటాయి. వాడు అనుకుంటాడు రోజు పెరుగుతుందని, కానీ పెరగదు. ఏవో పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి కదా, ఒక్కొక్క ఆపరేషన్కి లక్షల రూపాయలు, ఒక్కొక్క ఆపరేషన్కి ఎన్నో లక్షల రూపాయలు కడుతూ ఉంటాడు. ఇతనికి తెలీదు. ఇతనేమో నేను సుఖంగా బతుకుతున్నాను, డ్యూప్లెక్స్ రూమ్లో ఉన్నాడు అనుకుంటాడు, ఏసీలో బతుకుతున్నాను అనుకుంటాడు, ఏసీ కారులో తిరుగుతున్నాను అనుకుంటాడు. కానీ ఇంకో రకంగా చూసుకుంటే వారి జీవితంలో అనేక రోగాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. ఎవరికి చెప్పలేరు ఆ బాధ, చూపించడానికి నవ్వుతూ ఉంటారు అంతే. కానీ మనస్సులో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోలేరు. మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. టెన్షన్తో రాత్రిపూట సరిగ్గా నిద్ర కూడా పడదు వాళ్ళకి. అల్లాహ్ అక్బర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో మీరు వడ్డీ సొమ్ము తింటున్నారంటే, వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నారంటే మీ జీవితంలో శుభాలు ఉండవు, దైవ ఆశీర్వాదాలు మీకు లభించవు. ఇంకెందుకండి జీవితం? సోదర మహాశివులారా, ఇంకోటి ఏమిటంటే, అబ్దుల్లా బిన్ హందలా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దిర్హమున్ రిబా యఅకులుహు రజులు వహువ యఅలము అషద్దు మిన్ 36 సనీ. అంటే ఎవరైతే వడ్డీ సొమ్ము తింటున్నాడో, వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నాడో, వడ్డీ వ్యవహారంలో పడి ఉన్నారో, ఫినాన్షియల్ ఇంట్రెస్ట్లో పడి ఉన్నారో, అలాంటి వారు 1 రూపాయి, అంటే 1 రూపాయి, 1 దిర్హం అనుకోండి. సో మన భాషలో అనుకుంటే 1 రూపాయి వడ్డీ కడుతున్నాడంటే 36 సార్లు వ్యభిచారం చేసినట్లు. అల్లాహు అక్బర్. 1 రూపాయి వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నాం, లేకపోతే 1 రూపాయి 1 రూపీ ఇంట్రెస్ట్ తింటున్నాం. ఎంతతో సమానం? 36 సార్లు వ్యభిచారం చేయడంతో సమానం. అంత మహాపాపం, ఎంత ఘోరమైన పాపం చూడండి. అల్లాహు అక్బర్. వల్లాహుల్ ముస్తఆన్. అలియాద్ బిల్లాహ్. తౌబా చేసుకోండి సోదర మహాశివులారా. మీ జీవితంలో మీరు గనక వడ్డీ వ్యవహారాలలో పడి ఉంటే వెంటనే పశ్చాత్తాపం పొందండి. అల్లాహ్ సమక్షంలో వెళ్ళి ఏడవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో చెప్పండి, ఓ అల్లాహ్ నాతో తప్పు జరిగిపోయింది, క్షమించు అల్లాహ్ అని. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, గఫూరుర్ రహీం, క్షమించేస్తాడు. మరణం ముందే ఆ పని చేసుకోండి. చావు వచ్చే ముందు పశ్చాత్తాపం పొందండి. మరణించిన తర్వాత మరి పనికి రాదు. మహాఘోరమైన పాపం చేస్తూ ఆ పరిస్థితిలో చనిపోతారు. 1 రూపాయి తింటే 36 సార్లు వ్యభిచారం చేసినంత మహాఘోరమైన పాపము. మనం ఎన్ని లక్షలు కడుతున్నాం? అంటే 1000 రూపాయలు వడ్డీ కడుతున్నామంటే 36,000 సార్లు వ్యభిచారం చేసినంత మహాఘోరమైన పాపం. అంతే కదా? 1 × 36. 100 రూపాయలు వడ్డీ కడుతున్నామంటే 3600 టైమ్స్ మనం వ్యభిచారం చేసినంత మహాఘోరమైన పాపం. అల్లాహు అక్బర్. వ్యభిచారం మహాఘోరమైన పాపం. అలాంటిది 1 రూపాయితో 36 సార్లు,
రూపాయి చెల్లిస్తే 36 సార్లు వ్యభిచారం చేసినంత మహాఘోరపైన సమానమైన పాపం మనం చేస్తున్నాము. అల్లాహు అక్బర్. చాలా జాగ్రత్తగా ఉండాలి సోదర మహాశిల. ఇవన్నీ వింటుంటేనే ఎంత భయంకరంగా ఉంది. ఎవరి జీవితంలో అయితే వడ్డీ సొమ్ము తినడము అదేవిధంగా చెల్లించడం అలవాటు ఉంది, వాళ్ళు ఎంత 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 భయపడాలి. అల్లాహు అక్బర్. వల్లాహు అల్ముస్తాన్. భయపడండి, అల్లాహ్తో భయపడండి సోదర మహాశివులారా. అదేవిధంగా అసలైన పాయింట్ చెప్పాలని ఇప్పుడు దలుచుకుంటున్నాను. చూడండి, మెయిన్ పాయింట్, ఈరోజు ప్రసంగం యొక్క మెయిన్ మెసేజ్ ఇది. ఈ మెసేజ్ తీసుకుని వెళ్ళండి, ఈ సందేశం తీసుకుని వెళ్ళండి, మీరు ఆచరించండి, నలుగురికి తెలియపరచండి. అదేమిటంటే, ఎవరైతే వడ్డీ వ్యవహారంలో పడి ఉంటారో, వడ్డీ సొమ్ము తింటూ ఉంటారు, వడ్డీ సొమ్ము చెల్లిస్తూ ఉంటారు, ఫినాన్షియల్ ఇంట్రెస్ట్, వారు దువా చేస్తూ ఉన్నా వారి దువా స్వీకరించబడదు. అల్లాహ్. మన జీవితంలో మనము ఒకసారి మన జీవిత పరిశీలన చేసుకుంటే, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనం చూసుకుంటే, ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాం, ఎన్నో బాధల్లో పడి ఉంటున్నాం, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, సొల్యూషన్ కోసం దువా చేస్తున్నాం. ఫినాన్షియల్ క్రైసిస్, ఆర్థిక ఇబ్బందిలో పడి ఉన్నాం, అనేక రోగాల్లో చిక్కుకుని ఉన్నాం, అనేక రోగాలతో బాధపడుతున్నాం, జీవితంలో సుఖం లేదు, మనశ్శాంతి లేదు, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్. అల్లా సమక్షంలో దువా చేస్తున్నాము, కానీ దువా స్వీకరించబడటం లేదు. కారణం, వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నాం, వడ్డీ వ్యవహారంలో పడి ఉన్నాం. సోదర మహాశిలారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, సహీ ముస్లిం హదీత్ ఇది, యముద్దు యదైహి ఇలస్ సమాయి యా రబ్బి యా రబ్బి. ఒకడు ప్రయాణం చేస్తున్నాడు, ఒక వ్యక్తి ప్రయాణం చేస్తుండగా ఆ ప్రయాణం సమయంలోనే అతను యముద్దు యదైహి ఇలస్ సమా, ఆకాశం వైపు చేతులు ఎత్తి యా రబ్బి యా రబ్బి, ఓ నా ప్రభు అని దువా చేస్తున్నాడు. కానీ అతని దువా స్వీకరించడం జరగలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని దువాను, అతని ప్రార్థనను స్వీకరించట్లేదు. కారణం ఏమిటి? వమత్అముహు హరాం, అతను తింటున్న తిండి హరాం సొమ్ముతో కొనబడి ఉన్న తిండి, అతని తిండి ఆహారం హరాం సొమ్ముతో కొనబడిన ఆహారం, హరాం బిజినెస్ ట్రాన్సాక్షన్స్, హరాం పనులు చేస్తున్నాడు, హరాం బిజినెస్ చేస్తున్నాడు, నిషేధింపబడిన బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఫినాన్షియల్ ఇంట్రెస్ట్, వడ్డీ సొమ్ము తింటున్నాడు, వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నాడు, లోన్ తీసుకుంటున్నాడు, లోన్ కడుతున్నాడు. వమత్అముహు హరాం వమష్రబహు హరాం, తిండి ఆహారం తర్వాత అతను తాగుతున్న నీరు అది కూడా హరాం. అంటే నీరు తాగాలంటే కొనాలి కదా, డ్రింకింగ్ బాటిల్ కొంటాం కదా, 20 రూపీస్ కిల్నే వాటర్ బాటిల్, కానీ 20 రూపీస్ డబ్బు వడ్డీతో సంపాదించి ఉన్న డబ్బు. వమల్బసుహు హరాం, అతను ధరించి ఉన్న ఆ స్థితిలో ధరించి ఉన్న ఆ బట్టలు హరాం సొమ్ముతో కొనబడిన బట్టలు. వగుదియ బిల్ హరాం, అతని కడుపులో అతని పొట్టలో ఉన్న తిండి ఆహారం ఉంది కదా, అది కూడా హరాం సొమ్ముతో కొని తిన్న ఆహారము. ఫఅన్నా యుస్తజాబు లిదాలిక్, ఇప్పుడు మీరే చెప్పండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా వారు చేసే ప్రార్థనలను, వారు చేసే దువాను స్వీకరిస్తాడు? ఎందుకంటే అంత హరాం కదా. ఆ హరాం ఎక్కడి నుంచి వచ్చింది? వడ్డీ సొమ్ము ద్వారా. వడ్డీ సొమ్ముతోనే తిండి ఆహారం కొంటున్నాడు, వడ్డీ సొమ్ముతోనే వాటర్ బాటిల్ కొంటున్నాడు, వడ్డీ సొమ్ముతోనే డ్రెస్ కొంటున్నాడు, వడ్డీ సొమ్ముతోనే తిండి ఆహారం కొని తింటున్నాడు. హోటల్లో తింటాం కదా కొనేసి. సో ట్రావెలింగ్లో, వైల్ ట్రావెలింగ్ మనం ప్రేయర్ చేస్తే, దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే స్వీకరిస్తాడని ప్రవక్త గారు ఇంకో హదీస్లో ప్రవచించి ఉన్నారు. ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి?
ఎవరైతే ప్రయాణంలో ఉంటారో ప్రయాణ స్థితిలో చేసే దువాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే స్వీకరిస్తాడంట. ప్రవక్త గారి మాట అది, ప్రవక్త గారి ప్రవచనం, హదీత్ అది, సహీ హదీత్. కానీ ఇతను ప్రయాణంలో ఉన్నాడు, కానీ దువా స్వీకరించడం లేదు, స్వీకరించబడలేదు. కారణం ఏంటి? కారణం అతను వడ్డీ సొమ్ము వ్యవహారంలో పడి ఉన్నారు కాబట్టి, వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నాడు, వడ్డీ సొమ్ము తింటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సోదర మహాశిలారా. అందుకే మనం చూస్తుంటాం కష్టాల్లో పడి ఉన్నాం, దువా చేస్తున్నాం, కష్టం దూరం అవ్వట్లేదు. ఫినాన్షియల్ క్రైసిస్, ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాం, ఎకానమికల్ ఎఫెక్టివ్ అయిపోయింది, మొత్తం బిజినెస్ పడిపోయింది, దువా చేస్తున్నాం, దువా స్వీకరించడం జరగలేదు. కారణం ఆ బిజినెస్ వడ్డీ సొమ్ము మీద చేస్తున్నాం కదా. వడ్డీ సొమ్ముతో వ్యవహరించి ఉన్న బిజినెస్లో ఎప్పుడు కూడా శుభాలు ఉండవు, బర్కత్ ఉండదండి. ఆ బిజినెస్లో మీరు చేసే బిజినెస్ లోన్ మీద చేస్తున్నారు, లోన్ సొమ్ము తీసుకుని చేస్తున్నారు. బిజినెస్ లోన్ బ్యాంక్ ఇస్తుంది, బిజినెస్ లోన్, బిజినెస్ కోసం లోన్ తీసుకుంటున్నారు, వడ్డీ కదా, వడ్డీ కడుతున్నారు కదా మీరు. బిజినెస్ కోసం లోన్ అయితే తీసుకున్నారు, తిరిగి ఇవ్వాలి కదా, కట్టాలి కదా, ఎక్స్ట్రా కడుతున్నారు కదా, ఎక్స్ట్రా చెల్లిస్తున్నారు కదా. లా తాకులు రిబా అదాఫ ముదాఫ వదరు మా బకియ మినర్ రిబా. ఇందులో వస్తుందా లేదా లోన్? వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నాం కదా, ఇంట్రెస్ట్ కడుతున్నాం కదా, ఈఎంఐ మీద వస్తువులు కొంటున్నాం. సంతోషకరమైన జీవితం గడపడానికి మనం చూసుకుంటే ఏసీ నుండి, డ్యూప్లెక్స్ రూమ్ ఉంటుంది కదా, అందులో ఏసీ ఉంటుంది, పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది, తర్వాత ఎన్నో ఉంటాయి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. ఆ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మనం చూసుకుంటే పెద్ద టీవీ కనిపిస్తుంది, గోడ అంత టీవీ కనిపిస్తుంది, ఎల్ఈడి టీవీ. ఎలా కొన్నారంటే ఈఎంఐ మీద. యాపిల్ ఫోన్ ఎలా కొన్నామంటే ఈఎంఐ మీద. తర్వాత ఎనీ టైం ఏసీ, పెద్ద ఏసీ, అది కూడా ఆటోమేటిక్ ఏసీ, కనపడదు, సెంట్రల్ ఏసీ అన్నమాట. ఇంట్లో హాల్లో సెంట్రల్ ఏసీ. ఆ ఏసీ ఎక్కడ ఉందో కూడా కనపడదు, గాలి వస్తూ ఉంటుంది, చల్లగా ఉంటుంది, అట్మాస్ఫియర్ అంతా కోల్డ్గా ఉంటుంది. ఎలా వచ్చింది? లక్షల రూపాయలు ఎలా ఖర్చు పెట్టావు? ఎక్కడి నుంచి వచ్చే సొమ్ము అంటే ఈఎంఐ. సెల్ ఫోన్, యాపిల్ ఫోన్ ఎక్కడ? ఈఎంఐ. ఇంట్లో ఫ్రిడ్జ్, కుక్కర్, ఏసీ, డ్యూప్లెక్స్ రూమ్లో ఉన్న డెకరేషన్ సిస్టమ్ అంతా కూడా ఈఎంఐ మీద తీసుకుంటున్నాం. ఈక్వల్లీ మంత్లీ బేస్ ఇంట్రెస్ట్ కడుతున్నాం. అల్లాహ్ అక్బర్. వడ్డీ చెల్లించడం కూడా హరాం. మరి మన ఇంట్లో ఆ ఇంటి నిర్మాణం కూడా హోమ్ లోన్ బ్యాంక్ నుంచి తీసుకున్నాం. బండి, రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఎక్కడి నుంచి వచ్చింది? ఈఎంఐ. కార్, ఎలక్ట్రానిక్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఎలక్ట్రిక్ కార్ ఈఎంఐ. ప్రతి వస్తువు ఈఎంఐ మీద అలవాటు చేసుకున్నాం. కానీ గమనించట్లేదు మనం ఎంత ఘోరమైన పాపం చేస్తున్నామని. ఆ మహాఘోరమైన పాపం చేస్తూ ఏదైనా ప్రాబ్లం వస్తే సొల్యూషన్ కోసం అల్లా ముందు చేయి చాపుతూ, ఓ అల్లా నాకు క్షమించు, ఓ అల్లా నేను కష్టాల్లో చిక్కుకుని ఉన్నాను, ఓ అల్లా నాకు సహాయం చేయాలంటే దైవ సహాయం దక్కుతుందా? చేసే పని మాత్రం మహాపాపాలు. అల్లాతో మాత్రం అల్లా వెంటనే మాత్రం మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చేయాలి. అలా ఎలా కుదురుద్దండి? గమనించాలి సోదర మహాశులారా. కష్టాలు చిక్కుకుని ఉంటాము, దువాలు చేస్తున్నాము, కానీ ఏ పరిష్కారం కూడా కనపడతలేదు, సొల్యూషన్ కనపడతలేదు. కారణం ఏంటి? మన జీవన వ్యవహారంలో ఎక్కడైనా వడ్డీ సొమ్ము తింటున్నామా లేకపోతే చెల్లిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి సోదర మహాశులారా. ఎందుకంటే చేసే ఆరాధన స్వీకరించడం లేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, దువా స్వీకరించడం లేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కారణం వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నాం, వడ్డీ సొమ్ము తింటున్నాం కాబట్టి. అదేవిధంగా సోదర మహాశులారా, ఇది ఎంత ఘోరమైన మహాపాపం అంటే, ఎవరైతే వడ్డీ సొమ్ము వ్యవహారంలో పడి ఉంటారో, వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నారో, వడ్డీ సొమ్ము తింటున్నారో, ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ కడుతున్నారో, ఫినాన్షియల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారో, వారికి ఎంత భయంకరమైన ఘోరమైన శిక్ష ఉంటుందో చూడండి. సహీ బుఖారీ హదీత్ ఇది. సమురా బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు అంటున్నారు,
మహాప్రత సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రపోతున్నారు. ఆయన కలగనున్నారు. ఆ కళ గురించి వివరిస్తున్నారన్నమాట. ప్రవక్త గారు చూసే కళలు నిజమై సత్యం. ఆయన కళలో ఏం చూశారంటే, ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ప్రవక్త గారిని వారి భుజం మీద తీసుకుని ఎత్తుకుని వెళ్ళారు. అప్పుడు ఎన్నో సంఘటనలు చూసారు ప్రవక్త గారు. ఒక సంఘటన ఏం చూస్తున్నారంటే, రక్తపు నది ఉన్నది. ఏంటి ఆ నది? ఏంటి? రక్తపు నది. అందులో వాటర్ లేదు, బ్లడ్ ఉంది. ఆ రివర్ మొత్తం రెడిష్ కలర్, ఎరుపు రంగులో ఉంది. అది వాటర్ కాదు, రక్తపు నది. అది బ్లడ్ రివర్. అందులో ఒక వ్యక్తి స్విమ్మింగ్ చేస్తున్నాడు, ఈత కొడుతున్నాడు. ఆ బ్లడ్ రివర్లో, రక్తపు నదిలో ఒకడు మధ్యలో ఉండి ఈత కొడుతున్నాడు, స్విమ్మింగ్ చేస్తూ ముందుకి ఆ నది గట్టు వద్దకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ రాలేకపోతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. మధ్య భాగంలో ఉన్నాడు, ఆ మిడిల్ పార్ట్లో, సెంటర్ పాయింట్లో. అక్కడ నుండి ఏదైతే నది గట్టు ఉందో అక్కడ రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ నది యాక్చువల్లీ ఏంటి? రక్తపు నది, బ్లడ్ రివర్. ఆ సెంటర్ పాయింట్ నుండి ఆ రివర్ బే వరకు రావడానికి, ఆ గట్టు దగ్గర రావడానికి ప్రయత్నిస్తుండగా, ఈ గట్టు దగ్గర ఆ ఒడ్డున ఒక వ్యక్తి ఒక బండరాళ్లతో వెయిట్ చేస్తున్నాడు. అతని వచ్చి వెంటనే ఆ బండరాలతో ముఖంపై కొడుతున్నాడు. ఆ ముఖంపై కొడుతుండగా ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ పారిపోతున్నాడు. మళ్ళీ మధ్య భాగంలో ఆ సెంటర్ పాయింట్లో వెళ్తున్నాడు. ఈ విధంగా అతను మాటికి ఆ సెంటర్ పాయింట్ నుండి కరెక్ట్గా ఒడ్డుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వ్యక్తి బండరాయితో కొట్టడం వల్ల మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఈ సంఘటన చూసి ప్రవక్త గారు, ఈ నిరంతరంగా జరుగుతుంది కదా, ఈ ప్రాసెస్, కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది. అలాగా అతను వస్తున్నాడు, ఇతను కొడుతున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ఇలా జరుగుతుంది. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దైవదూతని అడిగారనమాట, ఈ వ్యక్తి ఎవరు? ఇతనికి ఇంత కఠినమైన, కఠోరమైన, ఇంత భయంకరమైన శిక్ష ఎందుకు ఇవ్వబడుతుంది? ఇంత భయంకరమైన శిక్ష ఎందుకు వహించబడుతుందని ప్రశ్నించారు ప్రవక్త గారు. అప్పుడు ఆ దైవదూత సమాధానం ఇచ్చారు, ఇతను ప్రపంచంలో వడ్డీ తినే వ్యక్తి. ప్రపంచంలో వడ్డీ తినే వ్యక్తి అంటే, ప్రపంచంలో చూడండి, ప్రపంచంలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో, వ్యవసాయం వాళ్ళు చేసి ఉంటారు, వ్యవసాయం చేస్తారు కదా, ఫీల్డ్ వర్క్లో, అగ్రికల్చర్ ఫీల్డ్, వ్యవసాయం చేస్తారు. వారి దగ్గర డబ్బులు ఉండవు. సో వాళ్ళు మార్వాడీస్ దగ్గర వెళ్ళి, లేకపోతే ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీ తాకట్టు పెట్టి జమానత్లో ఇచ్చేసి ఆ వడ్డీ తీసుకుని వస్తూ ఉంటారన్నమాట. పొద్దున్న నుంచి సాయంత్రం, ఆ ఎండాకాలమైనా వానాకాలమైనా కష్టపడుతూ సంపాదిస్తారు. కానీ సుఖంగా బతకరు, వడ్డీ కడుతూ ఉంటారు. కష్టపడి రక్తం వచ్చేలాగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెమట కారుతూ ఉంటుంది, అంత కష్టపడుతూ ఉంటారు. అయినా సుఖ ఎవరు పడుతున్నారు? వడ్డీ తినేవాడు సుఖపడుతున్నారు. కాబట్టి ఈ వ్యవసాయం చేసేవాడు సుఖపడతలేదు, టెన్షన్స్లో, ప్రాబ్లమ్స్లోనే ఉంటాడు. ఎందుకంటే సుఖపడాల్సిన డబ్బు ఏం చేస్తున్నాడు? అతనికి వెళ్ళి చెల్లిస్తున్నాడు. కష్టం ఎవరిదో, సుఖం ఎవరికో. బాధ అంతా కష్టపడే వారికి, సుఖం అంతా వడ్డీ తినేవాడికి. అంటే ఓ రకంగా ఆ వ్యవసాయం చేసే వ్యక్తి రక్తం పీల్చుకున్నట్టే కదా, అతని కష్టాన్ని పీల్చుకున్నట్టే కదా. అంత కష్టపడి పనిచేస్తున్నాడు, కానీ సుఖం లేదు అతనికి. అతను మళ్ళీ వడ్డీ చెల్లిస్తున్నాడు. సో అందుకే ఇంత భయంకరమైన శిక్ష జరుగుతుంది, శిక్ష వహించబడుతుంది. ఏంటి? రక్తపు నదిలో వారు ఈత కొడుతుంటారు, ఒడ్డును రావడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ దైవదూత రాళ్ళిచ్చుకుని కొడుతుంటే మళ్ళీ మధ్య భాగంకి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ కొట్టడం జరుగుతుంది. మళ్ళీ ఆ విధంగా నిరంతరంగా అంత భయంకరమైన శిక్ష వారికి జరుగుతుంది. ఎంత ఘోరమైన పాపం చేస్తున్నాం మనం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేసుకోవాలి, తౌబా చేసుకోవాలి. ఓ అల్లాహ్, ఏదో తెలుసో తెలియక నేను తప్పు చేసేసాను, ఈరోజు నేను విన్నాను ఇంత భయంకరమైన మహాఘోరమైన పాపము, ఈ రోజు నుండి నేను ఏ వస్తువు కూడా ఈఎంఐ మీద కొనను,
ఇంట్రెస్ట్ కట్టను, ఏ వస్తువుకి కొన్న తర్వాత ఆ వస్తువు మీద ఇంట్రెస్ట్ కట్టను, వడ్డీ తినను, వడ్డీ తినిపించను, వడ్డీ సొమ్ము తినను, వడ్డీ సొమ్ము చెల్లించను అని మీరు ఈ అల్లాతో వాగ్దానం చేసి తౌబా ఇస్తిగ్ఫార్ చేయండి, పశ్చాత్తాపం పొందండి. మరణం వచ్చే ముందే ఈ పశ్చాత్తాపం పొందండి. లేకపోతే మహాఘోరమైన పాపం చేస్తూ పరిస్థితిలో చనిపోతే నరకానికి పోతారు. నరకంలో శాశ్వతంగా ఉండరు. అయితే ఎంతకాలం అయితే మీరు వడ్డీ సొమ్ము చెల్లించున్నారో అంతకాలం అయితే ఉంటారు కదా, శిక్ష వహిస్తాడు అల్లాహ్ సుబ్హానహు. సో మీకు నరకపు శిక్ష అవసరమా? అయితే వడ్డీ సొమ్ము చెల్లించండి, తినండి, మీ ఇష్టం. గురువుగారు నాకు నరకపు శిక్ష వద్దండి, ఇంత భయంకరమైన శిక్షలు అల్లాహ్ వహిస్తాడు, నాకు ఇలా ఇంత భయంకరమైన శిక్షలు వద్దు. అదేవిధంగా ఇంత మహాఘోరమైన పాపం, కన్న తల్లితో వ్యభిచారం చేసినంత మహాఘోరమైన పాపం, ఒక రూపాయి తింటే 36 సార్లు వ్యభిచారం చేసినంత సమానమైన మహాఘోరమైన పాపం యొక్క పాపం అల్లాహ్ సుబ్హానహు తఆలా ముందు. అదేవిధంగా జీవితంలో శుభాలు ఉండవు, ఆశీర్వాదం కనిపించవు, జీవితంలో మనశ్శాంతి ఉండదు, సుఖం ఉండదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరైతే వడ్డీ సొమ్ము తింటున్నారో చెల్లిస్తున్నారో యుద్ధ ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తున్నాడు అల్లాహ్. ఇంత మహాఘోరమైన పాపం తెలిసిన తర్వాత కూడా నేను చేయనండి, పశ్చాత్తాపం అవసరం నాకు, నేను తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకుంటే మంచి విషయం, గొప్ప. ఈరోజు మెసేజ్ ఇదే. మన సమాజంలో హోమ్ లోన్, వెహికల్ లోన్, సుఖంగా బతకడానికి అన్నిది బ్యాంక్ నుంచి ఫ్రీగా వచ్చేస్తున్నాయి. లోన్ 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 లోన్, ప్రతిదీ లోన్, ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ కడుతున్నాం. హోమ్ లోన్, వెహికల్ లోన్, అనేక విధాలుగా ఈఎంఐ. ఏ వస్తువు కావాలన్నా సుఖంగా బతకాలి, సుఖంగా ఉండాలంటే అన్ని వస్తువులు ఉండాలి కదా. స్తోమత లేకపోయినా ప్రతిదీ ఈఎంఐ మీద వచ్చేస్తుంది కదా ఈజీగా. కానీ హరాం పని చేస్తున్నాం, నిషేధింపబడిన చేస్తున్నాం అనేది, ఇంత మహాఘోరమైన పాపం చేస్తున్నాం అనేది మనకి ధ్యాస ఉండదు. కాబట్టి సోదర మహర్షులారా, మీరు గనక జాగ్రత్తగా ఉండండి. వడ్డీ సొమ్ము తింటున్నారో చెల్లిస్తున్నారో, వడ్డీ వ్యవహారంలో మీరు పడి ఉన్నారంటే మీరు చేసే ఆరాధన స్వీకరించబడదు, మీరు చేసే ప్రార్థన దువా కూడా స్వీకరించబడదు. ఇంకేం కావాలండి? ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. దువా చేస్తే అల్లాహ్ స్వీకరించడానికి సిద్ధపడతలేదు. కారణం వడ్డీ సొమ్ము వ్యవహారంలో పడి ఉన్నాము, తింటున్నాము, చెల్లిస్తున్నాము, ఇంట్రెస్ట్ కడుతున్నాము, బాండ్స్, ఇన్సూరెన్స్, హోమ్ లోన్స్, డ్వాక్రా, చిట్ ఫండ్స్. ఆడవాళ్ళు అయితే డ్వాక్రాలో పడి ఉన్నారు. డ్వాక్రా కూడా హరాం. డ్వాక్రాలో ఏం జరుగుతుంది? బయట ₹2 సొమ్ము కడితే, సొమ్ము చెల్లిస్తే వడ్డీ, డ్వాక్రాలో ₹1.5 కడతారు. ₹1.5 తక్కువ కడుతున్నాం కదా, తక్కువైనా ఎక్కువైనా వడ్డీ కడుతున్నారు కదా. సో డ్వాక్రాలో ఆ గ్రూప్లో ఉండడం, చేరడం, డ్వాక్రా మీద డబ్బులు తీసుకోవడం, మళ్ళీ గవర్నమెంట్కి రిటర్న్ చెల్లించడం కూడా హరామ్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు కదా, ఎక్స్ట్రా తీసుకుంటుంది. మీకు 10 లక్షలు ఇస్తుందంటే లక్ష పైన ఒక 2,000, 3,000, 4,000 ఎంతో ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నారు కదా, ఒక 30,000-40,000 ఎక్స్ట్రా తీసుకుంటుంది. జీరో ఇంట్రెస్ట్ ఏమీ లేదు కదా, ఫ్రీ ఇంట్రెస్ట్ ఉందా? లేదు. ఎక్స్ట్రా రూపాయి కట్టినా అది వడ్డీలోనే వచ్చేస్తుంది. కడుతున్నారా లేదా? డ్వాక్రా కూడా హరాం అవుతుంది. ఈఎంఐ మీద వస్తువు కొని ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా కడుతున్నామంటే అది కూడా హరాం. ఇన్సూరెన్స్, ఎన్నో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. హోమ్ లోన్, ఇన్సూరెన్స్ అంటే ఇంకా ప్రతిదానికి ఇన్సూరెన్స్, బాండ్స్, ఇంట్రెస్ట్ బాండ్స్, డ్వాక్రా, ఈ విధంగా చూసుకుంటే ఎన్నో విషయాలు మనకి తెలియకుండా ఏంటంటే వడ్డీ పేరు మార్చేశారు. ఈఎంఐ అంటే వడ్డీ కాదనుకుంటా, ఈఎంఐ పేరు మారింది, కానీ ఈక్వల్లీ మంత్లీ బేస్డ్ ఇంట్రెస్ట్ అంటే నెలగా ఎక్స్ట్రా డబ్బు కట్టాలి అమౌంట్. సో వడ్డీయే కదా, అది వడ్డీ చెల్లిస్తున్నాం కదా, పేరు మార్చడం వల్ల అది వడ్డీ కాదని చెప్పలేం కదా. సోదర మహర్షులారా, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ జీవితంలో వడ్డీ చెల్లించడం కానీ వడ్డీ సొమ్ము తినడం అనే అలవాటు ఉంటే పశ్చాత్తాపం చేసుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకోండి. చివరిలో అల్లాహ్తో దుఆయమనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ వడ్డీ సొమ్ము చెల్లించడం, వడ్డీ సొమ్ము తినడం, వడ్డీ వ్యవహారం నుండి మమ్మల్ని రక్షించుగాక, కాపాడుగాక. తెలిసి తెలియకుండా వరకు చేసి ఉన్నామంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు తౌబా ఇస్తిగ్ఫార్ చేసే సౌభాగ్యం ప్రసాదించు అల్లాహ్.